నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ప్రతినిధి స్థాయి చర్చలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారత్ ఇజ్రాయెల్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు భారత్ ఇజ్రాయెల్ ఆవిష్కరణలపై దృష్టి సారించాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటెంట్ కు డిజిటల్ ప్లాట్ఫామ్లదే బాధ్యత అన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మార్చి 16న పోలింగ్ శ్రీకాకుళంలో అతిసార బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలు చూద్దాం. జార్ఖండ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జంషెడ్పూర్లో శ్రీ జగన్నాథ ఆధ్యాత్మిక సాంస్కృతిక ధార్మిక కేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతృత్వం గొప్ప ధర్మంగా పరిగణించబడుతుందన్నారు. దేశంలోని ఇతర ఆధ్యాత్మిక సంప్రదాయాలతో శక్తివంతమైన గిరిజన సంప్రదాయాల సంగమానికి కొల్హాన్ ప్రాంతం ఒక అందమైన ఉదాహరణ అని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు శతాబ్దాల నాటి సంప్రదాయాలను పరిరక్షించాలని పేర్కొన్నారు. प्रसन्नता हो रही है कि श्री जगन्नाथ ट्रस्ट द्वारा सामाजिक कल्याण के सर्वसमावेशी कार्य किए जाएंगे. इस सेवा संकल्प के लिए मैं ट्रस्ट से जुड़े सभी लोगों को बहुत बहुत सराहना करती हूँ, क्योंकि केवल भगवान से प्रार्थना करने से हम लोगों का विकास के लिए जरूरत है. ये तो आध्यात्मिक को प्यार करने से आध्यात्मिक विकास होता है, आत्मिक विकास होता है, लेकिन शारीरिक संचालन के लिए मानसिक विकास का भी आवश्यकता होता है, शिक्षा का भी आवश्यकता होता है. आध्यात्मिक चेतना में सभी जीव जंतुओं तथा वनस्पतियों के प्रति स्नेह एवं करुणा की भावना पर सबसे अधिक जोर दिया गया है. साथ ही परोपकार को सबसे बड़ा पुण्य माना गया है. मुझे ये जानकर विशेष प्रसन्नता हुई है कि अपेक्षाकृत कम सुविधा संपन्न वर्गों के बच्चों को शिक्षा के लिए आप लोग कार्य कर रहे हैं. ऐसे बच्चों के लिए छात्रावास की सुविधा उपलब्ध कराया गया है, इसीलिए आपको बहुत बहुत किया जाएगा. इसीलिए मैं आपको बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధాలు పరస్పర నమ్మకం ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల బలమైన పునాదిపై స్థాపించబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు ప్రధానులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించగా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, మత్స్య సంపద, యూపీఐ, కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యారంగ అభివృద్ధి తదితర రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఏఐ, క్వాంటం, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాలలో సహకారానికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో యూపీఐ వినియోగానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందన్నారు. భారత్ ఇజ్రాయెల్ ఆవిష్కరణలపై దృష్టి సారించాయని ఆయన పేర్కొన్నారు. हम इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर आईमेक और इंडिया इजराइल यूएई यूएसए यानी I2U2 पर नई गति से आगे बढ़ेंगे. फ्रेंड, भारत और इजराइल पूरी तरह से स्पष्ट है कि आतंकवाद का दुनिया में कोई स्थान नहीं है. किसी भी रूप में, किसी भी अभिव्यक्ति में आतंकवाद को स्वीकार नहीं किया जा सकता. हम कंधे से कंधा मिलाकर आतंकवाद और उनके समर्थकों का विरोध करते रहे हैं और आगे भी करते रहेंगे. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का केंद्र है. आज हमने क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजी पार्टनरशिप स्थापित करने का निर्णय लिया है. इससे एआई, क्वांटम
और क्रिटिकल मिनरल्स जैसे क्षेत्रों में सहयोग को नई गति मिलेगी। ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా జెరూసలేంలోని యాద్ వాషెం హోల్కాస్ట్ స్మారక కేంద్రాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా హోలోకాస్ట్ బాధితులకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి విజిటర్స్ బుక్లో భారతదేశ సందేశాన్ని రాశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇజ్రాయెల్ రాష్ట్రపతి ఇసాక్ హెర్జోగ్తో కలిసి నరేంద్ర మోదీ మొక్కను నాటారు. నూతన ఆవిష్కరణలు, వ్యవసాయం, సైన్స్, విద్యారంగం ఇలా పలు రంగాలలో భారతీయులు ముందడుగు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇజ్రాయెల్ రాష్ట్రపతి ఇసాక్ హెర్జోగ్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పలు అంశాలపై ప్రధాని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారతదేశ ప్రగతిని చూడడానికి తప్పకుండా దేశానికి రావాలని ఇజ్రాయెల్ రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలు సందర్శిస్తే దేశ ప్రగతి స్పష్టంగా కనిపిస్తుందని మోదీ అన్నారు. ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలపై ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. अनेक क्षेत्रों में बड़ी मजबूती के साथ ग्लोबल गुड के लिए काम आ सकता है। साइंस हो, इनोवेशन हो, एजुकेशनल इंस्टीट्यूशंस हो, और कुछ चीजों में तो अपनी बहुत बड़ी महारत है, खास करके पानी के संबंध में, एग्रीकल्चर के संबंध में। और भारत इजराइल की बहुत सी अच्छी चीजों को आज भी भारत में खास करके एग्रीकल्चर में लागू करने का प्रयास करता है और उसके अच्छे परिणाम भी निकल रहे हैं। राष्ट्रपति जी, मेरी खुशी है कि मुझे इसके पहले भी आपको अलग अलग जगह पे मिलने का मौका मिला है। मैंने आपको विचारों की स्पष्टता सुनी है, भारत के प्रति आपका मान सम्मान का भाव देखा है और इसके लिए मैं भी आपका बहुत आभारी हूं। భారతదేశ ఆర్థిక వృద్ధి అద్భుతంగా ఉందని ఇజ్రాయెల్ రాష్ట్రపతి ఇసాక్ హెర్జోగ్ ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఇజ్రాయెల్ రాష్ట్రపతితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాష్ట్రపతి మాట్లాడుతూ భారత యువత అనేక రంగాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో దూసుకువెళుతున్నారని అన్నారు. ఇరు దేశాల యువత భవిష్యత్తు మరింత పురోగమిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. And the Middle East is an essential part of the great future of India. I saw your record number of growth. Your economic growth is something that is attracting the whole world. It's fantastic. And I wanted to suggest in practicality that, we see the young Indian people all over the world with their brains and innovation. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు. నీరు, వ్యవసాయం, రక్షణ వ్యవస్థ ఇంకా పలు అంశాలపై ఇరు దేశాల ప్రముఖుల మధ్య చర్చలు జరిగాయి. వికసిత భారత లక్ష్య సాధనలో ఇరు దేశాల మధ్య వ్యాపార, వ్యవహార అంశాలు ఇంకా నూతన ఆవిష్కరణలపై చర్చలు జరిగాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, ఆవిష్కరణ, పరిశోధన, స్టార్టప్లతో సహా సాంకేతికతలో సహకారాన్ని పెంపొందించడంపై పలు అవగాహన ఒప్పందాలు జరిగాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఈ రోజు ఆయన జెరూసలేంలో మీడియాతో మాట్లాడుతూ విద్య, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ పరివర్తనలో, సరిహద్దు సాంకేతికతలలో ఏఐలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. రెండు వైపుల నుంచి ఉమ్మడి పరిశోధనా నిధులను 1.5 మిలియన్లకు పెంచినట్లు తెలిపారు. The Prime Minister is here on a state visit at the invitation of His Excellency Mr. Benjamin Netanyahu, the Prime Minister of Israel. This is the Prime Minister's second visit to Israel. He was last here almost 9 years ago, which was his first visit. And the visit is therefore a very, very significant milestone in India-Israel relations. This visit comes in the context of an effort by the Prime Minister himself to take interest in and pursue our relations, India's relations with all the countries in this region in West Asia. In slightly over the last 1 year, the Prime Minister has paid. సైబర్ మోసం, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్లాట్ఫామ్లు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ డిఎన్పిఏ కాంక్లేవ్ 2026లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ ప్లాట్ఫామ్లతో విస్తృత చర్చలు జరిపిందన్నారు. ఆన్లైన్లో ప్రజలు, చిన్నారులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. చట్టవిరుద్ధమైన చర్యల ప్రచారానికి, నేరాలు చేయడానికి ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా చూసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కంటెంట్ కు డిజిటల్ ప్లాట్ఫామ్లదే బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. Institutions which human society has created over thousands of years, platforms must take the responsibility for the content that is hosted by them. The online safety of children, the online safety of all citizens is a responsibility of the platforms. Non-adherence to these principles will definitely make them responsible because the nature of internet has changed now, and synthetic content should not be generated without the consent of the person whose face or voice or personality has been used to 2047 నాటికి రాష్ట్రంలో నీటి భద్రత కల్పించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గంగా, కావేరీ నదుల అనుసంధానం జరగాలన్నదే ప్రగాఢమైన ఆకాంక్ష అని పేర్కొన్నారు. నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు, మేజర్, మీడియం, మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 793.66 టీఎంసీ నీళ్లు ఈరోజు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అతిసారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందని, 4 రోజులలోనే సాధారణ స్థితికి తీసుకురాగలిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నగరంలో అతిసార ప్రభావిత ప్రాంతాలైన కండ్రవీధి, దమ్మలవీధి ప్రాంతాలలో ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరుకున్న వారిని కేంద్ర మంత్రి పరామర్శించారు. అనంతరం కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు, చర్యలు అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలోనే చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి
పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా కూటమి ప్రభుత్వం తరపున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్నీ కూడా అందిస్తాం. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి పుష్కరాలపై మంత్రులు ఈ రోజు సమావేశమయ్యారు. పర్యాటక ప్రాంతాలు, సమీప ప్రధాన దేవాలయాలు, బీచ్లలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, రోడ్లను మరమ్మతులను చేయాలని మంత్రులు నిర్ణయించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు బడ్జెట్లో 60 కోట్లు కేటాయించినట్లుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పుష్కరాలకు వచ్చే బస్సు రూట్లు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రులు కమిటీ దిశానిర్దేశం చేసింది. మంత్రులు నిమ్మల రామనాయుడు, నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని, నాణ్యత నిర్వహణలో లోపాలను సహించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి హెచ్చరించారు. భీమవరం పట్టణంలోని అన్నా క్యాంటీన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. క్యాంటీన్లోని తాగునీటి సదుపాయాలు, భోజనం పంపిణీని పరిశీలించారు. ప్రజలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. సైక్లింగ్ వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా నాసిక్కు చెందిన 9 మంది బృందం ఈ రోజు అనంతపురం చేరుకుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ తొక్కుతూ వచ్చిన బృందాన్ని దూరదర్శన్ ప్రత్యేకంగా పలుకరించింది. దృఢ భారత్ సంకల్పంతో ఈ సైక్లింగ్ నిర్వహిస్తున్నామని, సుమారు 3800 కిలోమీటర్ల మేర ఈ సైక్లింగ్ కొనసాగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి నామినేషన్లను దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల మార్చి 5 వరకు నామినేషన్ల దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మార్చి 6న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మార్చి 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
న్యాయ వ్యవస్థలో అవినీతి అంశంపై పాఠ్యాంశాన్ని 8వ తరగతి ఎన్సీఈఆర్టీ పుస్తకంలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ పుస్తకంపై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది. దాని డిజిటల్ ఫారంలను తొలగించడంతో పాటు అన్ని భౌతిక కాపీలను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను వెంటనే పాటించాలని కేంద్ర, రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఏ రూపంలోనైనా ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, పాఠశాల విద్యా కార్యదర్శికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చడానికి ఉద్దేశించిన చర్యగా దీనిని భావిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి హెచ్పీవీ టీకా సరైనదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. హెచ్పీవీ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధికి ప్రధాన కారణమని, ఈ గర్భాశయ క్యాన్సర్ బహిర్గతం కావడానికి ముందే బాలికలకు టీకాలు వేయడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. హెచ్పీవీ టీకా అత్యంత సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని తెలిపారు. Vaccination is necessary to prevent. It is the only intervention we have which can actually prevent cervical cancer in women. Cervical cancer kills at least 70 to 80,000 women every year in our country. And we can only do screening and early detection and treatment, but not its prevention, because the cervical cancer is caused by HPV. When HPV infection happens, which is happening due to sexual contact, it is a very common infection. It happens in up to 8 out of 10 women, and most of the women are able. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త అనుపమా సింగ్ పేర్కొన్నారు. పాక్ ప్రచారం చేస్తున్న ఉగ్రవాద భావజాలాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ నమోదైన రికార్డు స్థాయి ఓటింగే నిదర్శనమన్నారు. అక్కడి ప్రజలు అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు వెళుతున్నారని తెలిపారు. గత ఏడాది అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ప్రారంభమైందని, అది నకిలీదని భావిస్తే పాకిస్తాన్ ఊహలలో బతుకుతున్నట్లేనని పేర్కొన్నారు. Points to dismantle it with facts. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. No amount of wishful rhetoric or audacious propaganda by Pakistan can alter the immutable fact that the accession of Jammu and Kashmir to India was completely legal and irrevocable, and in accordance with Indian Independence Act of 1947 and the international law. In fact, the only outstanding dispute regarding this region is the illegal occupation of Indian territories by Pakistan. We call upon Pakistan to vacate these areas. చొరబాటుదారుల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా అరారియాలో ఈరోజు వివిధ ఎస్ఎస్పీఈ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ బీహార్లోని సీమాంచల్లోని చొరబాటుదారులను వెళ్లగొట్టే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. భారతదేశం, నేపాల్ సంబంధాలు బలంగా ఉన్నాయని, సరిహద్దు భద్రతా దళం పౌరుల భద్రతకు కృషి చేయాలన్నారు. నేపాల్, భూటాన్ సరిహద్దు భద్రత ఎస్ఎస్బీదేనని పేర్కొన్నారు. निश्चित ध्यान दिलाना चाहता हूं कि सही है कि बॉर्डर इसलिए नहीं कि हम मित्र देश की सीमा की सुरक्षा करें, उस देश इस सीमा की सुरक्षा करें जो भारत के साथ मैत्रीपूर्ण रिश्ते हैं. सीमा की सुरक्षा के साथ साथ अवैध स्मगलिंग, नारकोटिक्स और कई प्रकार की ऐसी गतिविधियां हैं जिस पर हमें पैनी नजर रखनी है. मैं निश्चित रूप से मानता हूं जहां बाढ़ लगी है, फेंसिंग है, वो सीमा की सुरक्षा करना सरल है. उस और मैत्रीपूर्ण व्यवहार रखने वाला देश न होने के बावजूद भी सरल है क्योंकि बीच में बाढ़ है. मगर जब खुली सीमा की सुरक्षा करनी होती है तो अनेक प्रकार के सीमा सुरक्षा के नए आयामों को हमने एड्रेस करना पड़ता है.
పెరుగుతున్న వైద్య ఖర్చులు సామాన్యులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం పేద ప్రజలకు సంజీవనలా మారడమే కాకుండా నాణ్యమైన మందులను అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కర్నూలు, నంద్యాల, ఉమ్మడి జిల్లాలలో ప్రస్తుతం 23 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. సామాన్యులు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆర్థిక భరోసానిస్తోంది ఈ పథకం. జనరిక్ మందుల నాణ్యతపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతి నెల సుమారు 10 శాంపిళ్లను ల్యాబ్ పరీక్షలకు పంపుతూ క్వాలిటీని పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఔషధ నియంత్రణ అసిస్టెంట్ డైరెక్టర్ హరిహర తేజ పేర్కొన్నారు. ఈ జనరిక్ మెడిసిన్ షాప్స్ అనేటివి ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్ర ప్రభుత్వం ద్వారా పెట్టుకోవాలనుకుంటే ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్ర అనే పేర్లతో ఇవ్వడం జరుగుతోంది. ఈ జనరిక్ మెడికల్ షాప్స్ మరి మిగతా మెడికల్ షాపులకు తేడా ఏంటంటే ఈ జనరిక్ మెడికల్ షాప్స్లో మీకు చాలా చౌకగా మెడిసిన్స్ క్వాలిటీ పరంగా మరియు ఎఫికసీ పరంగా ఉన్న మెడిసిన్స్ మీకు లభ్యమవుతాయి. పేదవాళ్లకు ప్లస్ చాలామందికి కూడా ఈ డబ్బు కూడా చాలా బాగా ఆదా అవుతుంది. ఈ రొటీన్గా లాంగ్ టర్మ్ యూజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయి కదా, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి వాళ్ళకు ఈ మెడిసిన్స్ చాలా బెస్ట్. ప్రతి నెల కూడా వాళ్ళ డబ్బు అనేది బాగా ఆదా అవుతుంది. గతంలో నెలకు 10,000 రూపాయలు ఖర్చయ్యే మందులు ఇప్పుడు ఇక్కడ కేవలం 1,000 రూపాయల లోపు ధరకే లభిస్తున్నాయి. దీర్ఘకాల రోగులకు దాదాపు నెలకు 3 నుంచి 4,000 ఖర్చవుతుండగా ఈ జనరిక్ మందులు వాడకం వలన తక్కువ ధరకే సమకూరుతున్నాయని లబ్ధిదారులు తెలిపారు. జన ఔషధి కేంద్రాల వలన పెన్షన్ డబ్బులు కూడా ఆదా అవుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మామూలు ఈ జన ఔషధి షాపులు పెట్టుట వల్ల బీద వాళ్లకు, తర్వాత ఎక్కువ సీనియర్ సిటిజన్లో మామూలు డయాబెటీస్, తర్వాత హార్ట్ పేషెంట్స్, ఈ విధంగా అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్లకు ఈ ప్రధానమంత్రి ఈ జన ఔషధి షాపు పెట్టుట వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు మామూలు మందులు కొనాలంటే మామూలు వేలు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు మామూలు ఈ సీనియర్ సిటిజన్స్ ఈ షాపులు వచ్చినందువల్ల ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ఇక్కడే మందులు కొంటున్నారు. వాళ్ళకు ఆర్థికంగా కూడా చాలా ఉపయోగం కలుగుతున్నది. ఆరోగ్య భారత్ నిర్మాణంలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరసమైన ధరకే వైద్యం అందుబాటులోకి రావడంతో పేదల ముఖాలలో చిరునవ్వు కనిపిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని ఈ పథకం నిజం చేస్తోంది. యుద్ధ సామర్థ్యాలను, సన్నద్ధతను చాటి చెప్పేలా రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారులలో సైన్యం అగ్నివర్ష పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది. సైన్యంలోని సదరన్ కమాండ్ బలగాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ విన్యాసాలలో మానవరహిత గగనతల వాహనాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, ఆధునిక ఆర్బిటరీ ప్లాట్ఫామ్లు, నిఘా వ్యవస్థలను ఎక్కువగా ప్రదర్శించారు. 25 దేశాలకు చెందిన విదేశీ పాత్రికేయులు వీటిని వీక్షించారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఐఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 1,180 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మ తోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్గా స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 82,248 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 25,496 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90 రూపాయల 90 పైసల వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ప్రతినిధి స్థాయి చర్చలు. కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారత్ ఇజ్రాయెల్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు. భారత్ ఇజ్రాయెల్ ఆవిష్కరణలపై దృష్టి సారించాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కంటెంట్ కు డిజిటల్ ప్లాట్ఫామ్లదే బాధ్యత అన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. మార్చి 16న పోలింగ్. శ్రీకాకుళంలో అతిసార బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.